వెల్కమ్ టు జయా వంటలు. ఈరోజు సేవే రెసిపీ డిఫరెంట్ స్వీట్ చేస్తున్నాను. ఎందుకు ఇన్ని రోజులు లేట్ అయిందని అనుకుంటారా? మా కెమెరామెన్లు అంత బిజీ అయిపోయిండ్రు. ఇప్పుడు చేస్తాను, రండి సేవే రెసిపీ చూపిస్తాను. కెమెరామెన్ బిజీ అయిపోయిండ్రు. పంచదార అండి, ఒక గ్లాస్ చూడండి. యాలకులు ఇన్నివేనే వేసుకోండి, స్వీట్లో బాగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఇవి వేసాను కదా, ఏం లేదు, పంచదార యాలకులు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాం. ఆయిల్ వేడవుతుంది. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. రండి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు ఇది కూడా మిక్సీ కొబ్బరి మెత్తగా పట్టుకోవాలి. ఇంకండి పొగలు వెళుతుంది పంచదార చూడండి. ఆహా, ఎంత స్మెల్ వస్తుందో ఈ ఆల్కలు వేసినందుకు. సో ఇలా అంత పొడి పట్టుకోవాలి, అంత మొత్తం మెత్తగా ఇలా పట్టుకొని మనం దీంట్లోకి వేసుకోవాలంతా గిన్నెలోకి. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు, కొత్త తినాలండి. దీంట్లో ఇప్పుడు 3 టెంకాయలు పచ్చి కొబ్బరి చూడండి, అంతే ఇలా కట్ చేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ దాన్ని ఇది కూడా ఇట్లా అయిపోయింది, అంత కొబ్బరి ఇట్లా పట్టుకోవాలి. అంతే గిన్నెలోకి తీసుకొని అంతా చూడండి ఇలా మెత్తగా అయిపోయింది చూడండి, ఇట్లా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనము పంచదార స్వీట్కు తగినంతగా మనం పొడి ఇందాక పట్టుకున్నాం కదా, అది చూద్దాం కలిపి. ఇలాగంతా కలుపుకోవాలి. ఇప్పుడు లూజ్ అయిపోయింది చూడండి. మన స్వీట్ తినగలిగంత వేసుకోండి అంతా. నేను చూస్తా ఇప్పుడు. నాకు ఇంకో కొంచెం పడుతుందండి. వేసాను కదా, ఇది కూడా పడుతుంది నాకు స్వీట్కు. నేను కరెక్ట్గానే పట్టానండి. ఫస్ట్ టైం చేయటం ఇది. మా అమ్మ చెప్పింది ఎలా చేయాలని, అందుకని నేను చేస్తున్నాను ఇప్పుడు. ఇది ఇంకా మనం అంతా కలిపేసుకోవటమే. ఇందాక కొబ్బరిని అడగడం లేట్ అయిపోయింది, అందుకు గ్యాస్ కట్టేసి ఇప్పుడు గ్యాస్ వెలిగిస్తాను. నేను ఇదంతా తయారు చేసుకున్న లోపల మనకు అయ్యిద్ది. గ్యాస్ వెలిగించుకుంటాను నేను. నూనె ఎక్కువ వేడి అయిపోతే ఆఫ్ చేశాను. చల్లగా అయిపోయిందిగా. ఇప్పుడు అది వేసుకున్నాక మైదా అండి, దీనికి తగినంత మైదా. మనము ఇవి ఎలా చేసుకుంటాం, అరిసెలు చేసుకునే పిండి వచ్చేంత మనం మైదా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, మరీ జోరుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. మన అత్రాసలు చేసుకుంటాం కదా, మన రాయలసీమ సైడ్ అత్రాసలు అంటాం కదా, అట్లా ఈ పిండి కూడా పట్టిద్ది. నేను అన్నీ కరెక్ట్గానే తీసుకున్నానండి, ఫస్ట్ టైం అయినా కూడా. క్వాంటిటీ మాత్రం మా అమ్మ ఫోన్లో చెప్పినా కూడా నేను కరెక్ట్గానే తీసుకున్నా. ఇవి కొబ్బరి గారెలు అంటారు, కొబ్బరి అరిసెలు అంటారు, ఇంకొక్కొక్కరు ఏమంటారో. నాకైతే ఇది ఫస్ట్ టైం అండి చేయటము. మా అమ్మ చెప్తే చాలా బాగుంటాయి అని అంటే సరే ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. కానీ పానే పిండి జిగురు వస్తుంది. ఇంకా కొంచెం పడుతుంది అనుకుంటా, చూస్తా. కొంచెం మైదా వేసి ఇంకా కొంచెం పడుతుంది, వేస్తా. ఇందని మనం ఇట్లా కవర్ తీసుకొని ఇలా తీసుకోవాలి. ముద్ద, పిండి ముద్ద కొబ్బరి. నూనె కూడా వేడెక్కింది మనకి. ఇప్పుడు ఇలా అనుకోవాలి నూనెతో, మన చేతికి అతుక్కోకుండా. చూద్దాం ఫస్ట్ టైం
ఇలా వేసుకొని ఫస్ట్ మనం స్వాహాదేవికి పెట్టుకుందాం. ఏదైనా చేసుకుంటే మనం పెట్టుకుంటాంగా, ఏ పిండి వండినా కానీ అలా పెట్టుకోవాలి మనం పొయ్యిదే వరకు. స్వాహాదేవి అగ్నిదేవునికి ఇప్పుడు కొంచెం వేస్తున్నాను, అది పైకి వచ్చేసిద్ది. ఇప్పుడు మనకు కరెక్ట్గా నూనె కాగింది కూడా, అది చూడు అది పైకి వచ్చేసింది. ఇది మనము స్వాహాదేవి అగ్నిదేవుడు అంటాం కదా, పొయ్యిదే వరకు మనం ఏదైనా ఫస్ట్ మన స్వీట్లు వండుకుంటే అలా పెట్టాలి. ప్లేట్ అందేమో నాకు ఫస్ట్ టైం ఏనండి, ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు. ఏదైనా చేస్తుంటే వస్తుందిలే, పెద్దోళ్ళు చెప్పినారంటే కరెక్ట్ కొలతలతో అవి బాగానే వస్తాయి నాకు తెలిసి. మా అమ్మ అన్నీ బాగానే చేసిద్దండి ఇట్లాంటివన్నీ. ఆపరేషన్ సక్సెస్. ఇది అయింది, ఇది చూడండి ఇట్లా ఎర్రగా రావాలా చూడండి అన్నీలాగా. ఇది కూడా తిప్పేసుకున్నాము అలాగా. ఇట్లా ఇంకోటి వేసుకున్నాం. మనకు చేతికి అతుక్కోకుండా నూనె పట్టించుకుంటే ఈ పాకం అనేది పడుతుంది అన్నమాట. జిగురు జిగురు ఉంది కదా, ఇలాగా ఇట్లా సింపుల్గా వేసుకోవచ్చు. దీంతో ఇంకా రెండో మనిషి కూడా మనకు అవసరం లే. సో ఎలా వస్తున్నాయో, టేస్ట్ ఎలా ఉంటాయి అనేది మనకు అన్నీ చేసుకున్నాక తెలుస్తుంది. అంత చేయనండి, ఇప్పుడు మనకు శాంపిల్ కొంచెం చేస్తాను, తర్వాత చేస్తాను. ఈరోజు నా బర్త్డే స్వీట్లు బిర్యానీలు అన్నీ దండిగా అయిపోయినాయి పిల్లలకు. అన్నీ ఎక్కువ చేయను, మళ్ళీ ఒక పూట వండుకుంటాను నేను. ఇది ఇలా చూడండి ఎలా వస్తున్నాయి, బాగానే ఉన్నాయి, స్మెల్ కూడా బాగానే వస్తున్నాయి. ఉందండి అన్నీ ఇందరండి కొబ్బరి గారెలు. ఇదంతా చూడండి ఎంత బాగా వచ్చినాయి కలర్ఫుల్గా. నేను ఎందుకు కొంచెం చేశానంటే ఈరోజు స్వీట్లు కేకులు బిర్యానీలు అన్నీ దండిగా ఉన్నాయండి. రేపు వేడివేడిగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక 5 మాత్రమే చేశాను. మా అమ్మ చెప్పింది చూద్దాం అన్నట్లు, కానీ బాగా చక్కగా అన్నీ వచ్చాయి. కలర్ అంతా టేస్ట్ చూద్దాం ఎలా ఉన్నాయో. అమ్మ చెప్పింది కదా, అమ్మ చేతి వంట ఎప్పుడు తినలేదు నేను. మా అమ్మ చేసినవి కూడా మా అమ్మ మళ్ళీ ఎప్పుడు చేసిందో తెలియదు, నాకు అంత కొలతలు చెప్పింది. చాలా బాగున్నాయి. అమ్మ వంటకమే. ఇవి ఎంత టేస్ట్ ఉన్నాయంటే డిఫరెంట్గా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం ఇది తినడము. అద్దరు చేసుకోండి ఇవి ఇదే కొలతల ప్రకారము. ఈజీ ప్రాసెస్. ఎవరైనా మన పూజలకు కొబ్బరికాయలు అట్లా కొట్టినప్పుడు చాలా మిగిలిపోతుంటాయి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇంట్లో పిల్లలకైనా చాలా ఇష్టపడతారు. చాలా టేస్ట్ ఉన్నాయండి. ఇవి నేను ఒక్కదాన్ని తినేస్తాను, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇవ్వను, రేపు కాల్చినప్పుడు ఇస్తాను. అందరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, డన్.